తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రిజల్ట్స్ డే గైడ్ ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటలు. మీ రాజకీయ భవిష్యత్తు నిర్ణయమయ్యే కీలక సమయం. ఒక్క చిన్న పొరపాటు మీ గెలుపును ప్రమాదంలోకి నెట్టచ్చు. అభ్యర్థులారా, ఏజెంట్లారా, ఈ మాస్టర్ గైడ్ మీకోసమే. పోలింగ్ ముగిసింది, కానీ అసలు యుద్ధం కౌంటింగ్ రోజునే ఉంటుంది. చాలామంది అభ్యర్థులు చేసే తప్పులేంటో తెలుసా? సరైన పత్రాలు లేకపోవడం, ఏజెంట్లకు నిబంధనలపై అవగాహన లేకపోవడం మరియు ఫామ్ 17(c)ని నిర్లక్ష్యం చేయడం. అందుకే ఈ నియమాలను తూచా తప్పకుండా పాటించండి. మొదటిది సమయపాలన. కౌంటింగ్ 8 గంటలకు మొదలైతే మీరు 7 గంటలకే కేంద్రానికి చేరుకోవాలి. మీ వద్ద రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చిన పాస్ మరియు ఒరిజినల్ ఐడి కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. రెండోది కౌంటింగ్ హాల్ నిబంధనలు. ప్రతి టేబుల్ దగ్గర మీ ఏజెంట్ అప్రమత్తంగా ఉండాలి. గుర్తుంచుకోండి, లెక్కింపు రౌండ్ల వారీగా జరుగుతుంది. ప్రతి రౌండ్ ముగిశాక ఫామ్ 17(c)తో ఓట్లను సరిపోల్చుకోండి. ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే ఆర్ఓ దృష్టికి తీసుకెళ్లండి. గుర్తుంచుకోండి, కౌంటింగ్ హాల్లో సెల్ ఫోన్లు కఠినంగా నిషేధించబడ్డాయి. మూడోది బాధ్యతాయుత ప్రవర్తన. గెలిస్తే విన్ సర్టిఫికేట్ తీసుకోండి, శాంతియుతంగా సంబరాలు జరుపుకోండి. ఒకవేళ ఫలితం తేడాగా ఉంటే నిబంధనల ప్రకారం వెంటనే రీకౌంటింగ్ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకోండి. అయితే చాలా మంది అభ్యర్థులు మిస్ చేసే ఒక కీలక విషయం ఉంది. ఫామ్ 17(c)లోని ఓట్ల సంఖ్యకు ఫైనల్ రిజల్ట్కు తేడా వస్తే చట్టపరంగా మీకున్న హక్కులేంటి? దీనిపై మా తదుపరి వీడియోలో పూర్తి వివరాలు అందిస్తాం. ఫిబ్రవరి 13న ఫలితాల పూర్తి విశ్లేషణ మరియు లైవ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఏఐ తెలుగు మీడియాను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఏఐ తెలుగు మీడియా.